ఇది కలికాలమే కాదు, కల్తీ కాలం కూడా. రోజు చూస్తూనే ఉన్నాం మనం. టీవీ నైన్లో వాటి మీద ఎక్స్క్లూజివ్ డ్రైవ్స్ కూడా మనం రన్ చేస్తూ ఉన్నాం. నిత్యం మనం తాగే పాలు కల్తీ, వాడే బెల్లం కల్తీ, తినే నెయ్యి కల్తీ, చివరకు కూరలో వేసుకునే కారం, పసుపు, ఉప్పు అన్నీ కూడా కల్తీనే. ఈ కల్తీ ఎక్కడ చూడండి అక్కడే ఉంది. దీంతో ప్రజలు క్యాన్సర్ లాంటి రోగాల బారిన పడుతున్నారు. ప్రస్తుతం ఏం కొనాలో, ఏం కొనకూడదో, ఏం తినాలో, ఏం తినకూడదో తెలియని పరిస్థితి దాపురించింది. ఏపీ అసెంబ్లీలో ఇదే అంశం ఇవాళ హాట్ టాపిక్గా మారింది. ప్రొద్దుట తెచ్చుకునే పాల దగ్గర నుంచి మొదలు, అందులో కలిపే చక్కెర, టీ పొడి నుంచి వంటకు వాడే నూనెలు, మసాలాలు, చపాతీ పిండి, ఉప్పు, పప్పు, చిరుధాన్యాలు, ఆఖరికి బియ్యం కూడా కల్తీ అవుతున్నాయి. దీనిపైనే అసెంబ్లీలో ఆందోళన వ్యక్తం చేశారు ప్రజాప్రతినిధులు. నేషనల్ క్రైమ్ బ్యూరో లెక్కల ప్రకారం ఆహార కల్తీలో ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ప్లేస్లో ఉందని వాపోయారు వాళ్ళు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వారి లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ దేశంలో ఆహార కల్తీ కేసులో అభి చిన్న కన్ఫ్యూజన్, ఫ్లాట్ కొనాలా సైట్ కొనాలా? కన్ఫ్యూజన్ ఎందుకు, ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. మొదటి స్థానంలో ఉన్న విషయం ఆందోళనకరంగా ఉంది అధ్యక్ష. జాతీయ స్థాయి కేసులో సగానికి పైగా కేసులు మన రాష్ట్రంలో నమోదయ్యాయని చెప్పడానికి సిగ్గుపడతా ఉన్నాం అధ్యక్ష. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో కల్తీ ఆహారం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. హాస్టల్లో, పాఠశాలకు సరఫరా చేసే ఆహారం కూడా కల్తీ చేస్తూ ఉన్నారు. సరైన తనిఖీలు లేకపోవడంతో వ్యాపారులు ఇష్టారాజ్యంగా కల్తీకి పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు ఎమ్మెల్యేలు. టీ పొడిలో టైర్ల పొడి కలిపి అమ్ముతున్నారని, వారాల తరబడి నిల్వ ఉన్న మాంసాన్ని యథేచ్ఛగా వాడేస్తున్నారని, దాంతో ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తేనీరు అనేది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఎక్కువ వాడే టీ. మొన్న మా రాజమహేంద్రవరంలో 17 డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు సార్. 17 డిస్ట్రిబ్యూటర్లు దాదాపుగా 12 మంది టైర్లు కాల్చి తీసిన పొడితోటి కలిపి వారు సప్లై చేస్తూ ఉన్నారు. మేము అడిగాం కమిషనర్ గారిని, వెంటనే చర్యలు తీసుకోవాలంటే సిబ్బంది రంగులు వేస్తున్నారు సార్. వాళ్ళ చైనీస్ టెస్టింగ్ పౌడర్ వాడతారు. రెస్టారెంట్లన్నింటిలో కూడా ఆ టేస్ట్ రావడం కోసమని చైనీస్ టెస్టింగ్ పౌడర్, అది హానికరం, అది వాడుతూ ఉన్నారు. నిర్ధారించలేరు. ఇప్పుడు మిర్చి ఉంది, మిర్చి తొడుములు తీసిన తర్వాత దాన్ని పౌడర్ చేసి కలుపుతారు. తినేందుకు ఉపయోగిస్తున్న ఆహార పదార్థాలని ఏ విధంగా కల్తీ చేస్తున్నారనే నిమిషాన్ని కూడా సభలో వివరిస్తున్నారు పలువురు ఎమ్మెల్యేలు. పప్పు దినుసులు హానికర రసాయనాలు వాడుతున్నారని, ధాన్యంలో మట్టి, గులకరాళ్ళు ఇట్లాంటివి వాడుతున్నారని, పాలులో యూరియా కలుపుతున్నారని, నెయ్యిలో రసాయనాలు, పిండి ఇలాంటివి కలిపేస్తున్నారని, ఇక కారంలో ఇటుక పొడి కలుపుతున్నారని, పసుపులో రంపపు పొడి వాడుతున్నారని, వంట నూనెలో జంతువుల కొవ్వు వాడుతున్నారని, ఇక బెల్లంలో శుద్ధ పొడి, వాషింగ్ సోడా లాంటివి కలిపేస్తున్నారని, టీ పొడిలో ఇప్పుడే విన్నాగా ఎమ్మెల్యే ఏమన్నారు, టైర్ల పొడి కలుపుతున్నారని, కాఫీలో కంది పొడి కలుపుతున్నారని, ఇలా అనేక రకాల ఇష్యూస్ని తెర మీదకి తీసుకొచ్చారు. సభ్యుల ప్రశ్నలకు స్పందించిన మంత్రి హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ 2019 నుంచి 2024 వరకు జరిగిన తనిఖీల వివరాలను వెల్లడించారు. గత 5 ఏళ్లలో 45,409 ఆహార నమూనాలను పరిశీలించారు. వాటిలో 2,473 పదార్థాల్లో నిబంధనలను ఉల్లంఘించినట్టుగా గుర్తించారు. 654 నమూనాల్ని తినేందుకు సురక్షితం కావు అని నిర్ధారించారు. ఇక 1779 నమూనాల్ని నాణ్యత లేనివిగా గుర్తించడంతో పాటు తప్పుడు బ్రాండింగ్లతో విక్రయిస్తున్నట్టుగా తేల్చారు. సో దోషులుగా గుర్తించిన వారికి చిన్న నేరాల్లో 1,00,000 నుంచి 10 వరకు జరిమానా విధిస్తే, పెద్ద నేరాల్లో జరిమానాతో పాటు 6 నెలల నుంచి 6 సంవత్సరాల వరకు జైలు శిక్ష వేశారట. ఇక గత ప్రభుత్వం 5 ఏళ్లలో ఆహార పదార్థాల కల్తీ వ్యవహారాన్ని పట్టించుకోకపోవడం వల్లే ఏపీలో ఈ దుస్థితి ఏర్పడింది అంటున్నారు. ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అంటున్నారు ఈ మాట. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ల్యాబ్లను పటిష్టం చేయడంతో పాటు ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీపై కూడా దృష్టి పెట్టామని చెప్పారు ఆయన. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన జాతీయ చట్టాల మేరకు రాష్ట్రంలో ఆహార కల్తీని నిరోధించడానికి చర్యలు తీసుకుంటున్నామని కూడా స్పష్టం చేశారు సత్యకుమార్. ఏమంటున్నారో చూద్దాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష, దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఒకటి తనిఖీలు నిర్వహించడమే కాకుండా ఈ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అండి, FSSAIతో MOU చేసుకుని 88 కోట్ల నిధులు మంజూరు చేయించడం జరిగింది అధ్యక్ష. దానిలో భాగంగా స్టేట్ ల్యాబ్లని 3 ల్యాబ్లు ఏదైతే విశాఖపట్నం, గుంటూరు, తిరుపతిలో 3 ల్యాబ్లని కూడా పటిష్టపరిచే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాం. నిర్మాణాలు పూర్తవుతున్నాయి. ఫుడ్ సేఫ్టీ దీన్ని మరింత పటిష్టపరచడం కోసం సేఫ్టీ అండ్ వీల్స్ పేరుతో మొబైల్ తనిఖీలు నిర్వహించడానికి కూడా అమలు తీసుకొస్తున్నాం అధ్యక్ష.